మనందరికీ స్ఫూర్తి ప్రదాత మన సావిత్రిబాయి పూలే గారి 194వ జన్మదినం సందర్భంగా విచ్చేసిన సమాజానికి స్ఫూర్తి ప్రదాతలు, స్ఫూర్తి కారకులైన ఇవాళ మనందరికీ ఎంత చక్కటి సందేశాలు ఇచ్చిన మరి పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, చిరంజీవులు గారు, అలాగే బీసీ కమిషన్ మరి మహిళా మెంబర్ గారు బాలలక్ష్మి గారు, అలాగే నా పుస్తకం పట్టుకుపోయారు మేడం గారు, అలాగే రాజలక్ష్మి గారు సంచార జాతలో పుట్టి ఎన్నో వ్యయం ప్రయాసాలకు వచ్చి ఆవిడ పడ్డ కష్టాలు గతంలో మేము టైం తక్కువ ఉంది కాబట్టి ఆవిడ క్లుప్తంగా చెప్పారు. పోరాడి ఇవాళ ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్న మేడం గారు, అలాగే పర్వీన్ మేడం గారు సోషల్ యాక్టివిస్ట్ ఆవిడ ఎన్నో కార్యక్రమాలు రోజు మరి ఆవిడ చేయడం జరుగుతుంది. అలాగే వాడి గారు ఆవిడ 365 రోజులు కూడా పేదల మధ్య ఉంటూ హాస్పిటల్స్ దగ్గర రోగుల దగ్గరికి వారి భోజన సదుపాయాలు కలిగిస్తూ సమ్మర్లో రోజు మజ్జిగలు నీళ్లు సప్లై చేస్తూ ఎంతో సావిత్రిబాయి గారి పూలే గారి స్ఫూర్తితో ఆవిడ చక్కగా చేస్తున్నారు. అలాగే మరి ఎంతో ఉన్నత విద్యావంతురాలు మన లలిత మేడం, మాదిగ దండోరా మహిళా అధ్యక్షురాలు, వీరందరూ రావడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమం ఇంత జయప్రదమైందంటే మరి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు తీసుకున్న శ్రద్ధ, ఆ వక్తల్ని సెలెక్ట్ చేసిన విధానం చాలా ప్రశంసనీయం. దీని వెనకాలంతా కూడా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ గౌడ్ కిరణ్ కుమార్ గారి పాత్ర ఉంది. అలాగే ఇక్కడ ఈ యూనివర్సిటీలో మహేష్ గారు, వారి సహచరులు మమత, వీరందరూ కూడా చాలా శ్రద్ధతోటి మాకు తప్పకుండా ఈ వక్తలు కావాలి, వీరే మాకు కావాలని పట్టుబట్టి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన అందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని మరి స్ఫూర్తిగా ఉండి మరి అందరినీ ఎంకరేజ్ చేసిన మిత్రులందరికీ కూడా, యూనివర్సిటీ స్టూడెంట్స్కి, అలాగే యూనివర్సిటీ మేనేజ్మెంట్కి, మేడం సార్ వెళ్ళిపోయారు, మేడం వెన్నెల గారు వెళ్ళిపోయారు, కాశీం గారు, షెప్పడ్ గారు, అలాగే ఉపేంద్ర గారు, మరి మేడం లతా మేడం అంతా వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ నేషనల్ అడ్వైజర్ని. మేము 998 యూనివర్సిటీల్లో ఈ అసోసియేషన్ని ఎంతో కొన్ని యూనివర్సిటీల్లో పెట్టడం జరిగింది. మీ స్ఫూర్తి చాలా బాగుంది. దీంతో మనం వక్తలు చెప్పారు, ముఖ్యంగా చిరంజీవులు గారు మనం ఎంత యాక్టివ్గా ఉండాలి, పోరాటం ఎలా చేయాలనేది వాళ్ళు చెప్పారు. కాబట్టి మరోసారి మేము మా పోరాటాల గురించి మళ్ళీ చెప్పే అవకాశం వచ్చాయి రోజుల గురించి చూస్తూ మీ అందరికీ నేను రిటైర్డ్ చీఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, నేను అనేక కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటున్నాను, చాలా మంది తెలుసు. ఎనివే ఇప్పుడు మనకి స్ఫూర్తిదాతలకు అందరికీ కూడా చిరు సత్కారం మనం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వీరందరూ కూడా చప్పట్లతో కరదాలతో ఆహ్వానించాలి.